అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో నీటి కష్టాలు రోగులను తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తున్నాయి. మంచినీరు, వాష్రూమ్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు అవస్థలు పడుతున్నారు. మోటార్ కాలిపోవడంతో సమస్య తలెత్తగా 2 రోజులు గడుస్తున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని సిపిఎం నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో తరచూ తలెత్తుతున్న మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నా పేరు గంటా శ్రీరాము, సిపిఎం పార్టీ అనకాపల్లి మండల కన్వీనర్. 2 రోజులు బట్టి ఎన్టీఆర్ హాస్పిటల్లో మంచినీరు కానీ వాష్రూమ్లు ఉపయోగించడం కానీ నీరు లేకుండా ఈరోజు పేషెంట్లు చాలామంది అల్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మోటార్ పోయిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా కనీసం ఆల్టర్నేట్ అనేది ఇక్కడ పెంచాలి. మంచినీరు అనేది ఇప్పుడు ఒక బోర్ మీద, చిన్న బోర్ మీద ఈరోజు ఉపయోగించడం జరుగుతుంది. మోటార్ కాలిపోయినట్టయితే 2-3 రోజులు దాన్ని చేయలేదు. మోటార్ కాలిపోతే కొత్త మోటారు ఇమీడియట్గా ఇక్కడ మనం చేయొచ్చు. కానీ అటువంటి పరిస్థితి చేయకుండా ఈరోజు నిర్లక్ష్యంగా అధికారులు ఉండడం వల్ల ఈరోజు పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాష్రూమ్లకు వాడుకోవడానికి కూడా ఈరోజు వాళ్ళకి వాటర్ లేకుండా ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మా సూపరింటెండెంట్ గారిని అడిగితే ఆయన చెప్తాను, నేను వాష్రూమ్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిపోయి వచ్చారట. మరి ఆయన ఇంటికి వెళ్ళిపోయి వచ్చారు, కానీ ఇక్కడ పేషెంట్లు అందరూ ఇంటికి వెళ్ళి రాలేరు కదా. కనుక ఖచ్చితంగా వాటర్లని కనీసం కానీ కలిపి వంటి సౌకర్యాన్ని కల్పించలేకపోవడం అనేది ఈరోజు అధికారులు చాలా నిర్లక్ష్యానికి నిదర్శనం కనబడతా ఉంది. ఇప్పటికైనా ఖచ్చితంగా వాటర్ అనేది ఆల్టర్నేట్ తయారు చేయాలి. అదేవిధంగా ఇక్కడ అవసరమైతే 2 బోర్లు పెట్టాలి. ఒకటి బోర్లు ఇంకోటైనా చేయాలి. అంతేవిధంగా వాటర్ని కనీసం